వందనాలండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మా తల్లి గారి పేరు సూర్యకుమారి గారు అండి, ఎల్లగ్ర నుంచి వస్తున్నారు. మరి ఇది 19వ వారం అంటండి ఆవిడ వస్తుండగా మరి ఎవరో చెప్పగా యెహోవా విజల ప్రార్థనా మందిరానికి ఆమె రావడం జరిగిందండి. మరి ఆమె వస్తుండగా మరి అంతకు ముందు అయితే ఎంతగానో బలహీనత అంటండి, ఎప్పుడు మోషన్స్ అని వాంతులని చాలా బలహీనత అంటండి, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగేవారంట. మరి 19 వారాలు బట్టి కూడా ఆమె హాస్పిటల్ వెళ్ళిన ఆరోగ్యం దేవుడు ఇచ్చారంటండి, మందులు మింగిన ఆరోగ్యం మరి ఆమెకి ఇచ్చారంట. ఇన్ఫెక్షన్స్ అన్ని దేవుడు స్వస్థపరిచారంటండి. అలాగే మరి మరి తన భర్త గారికి మన ఆదివారం అయితే విపరీతమైన జ్వరం అంటండి, కణాలు తగ్గిపోయి అన్నారంట. 1% ఉంది, మరి ఆమె పలిసి పడిపోతుందని చెప్పారంటే డాక్టర్లు. మరి ఆదివారం మరి తండ్రి గారు ఆరాధనలో తండ్రి గారు ఫోన్ చేసి ప్రార్థన చేశారంటండి. ఫోన్ చేస్తే మా అమ్మాయి ఏమవ్వదు, వెలిగే ఉందని తండ్రి చెప్పారంట. అదే విధంగా తెల్లారే మరి భర్తని మరి క్షేమకర గృహానికి పంపించారంటండి. భర్త కూడా క్షేమంగా ఉన్నారంట. అలాగే చిన్న కుమారుడు కూడా మరి చెయ్యి అనేటట్లో పెట్టిందంటండి. హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చడిపోయిందని చెప్పారంట. మరి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన యెహోవా విజల ప్రార్థన మందిరం తైలు ఆమె చేతికి రాయిగా స్పర్శ వచ్చిందంటండి.